ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనము. ఇఫ్ యువర్ హ్యాండ్ కాజెస్ యు టు స్టంబుల్, కట్ ఇట్ ఆఫ్. గాస్పల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 9 వర్స్ 43. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఆత్మీయ జీవితం కోసం, మన యొక్క నిత్య జీవం కోసం కఠినమైన నిర్ణయాలు తప్పక మనం తీసుకోవాలి. లేదంటే మనము అపవాది కాడి క్రింద నలిగిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క లేఖన భాగాలలో యేసయ్య నిత్య నరకము నుండి తప్పించుకొని నిత్య జీవంలోనికి ప్రవేశించుట కొరకు మనము ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా ఉంటే మనం రక్షింపబడతామో అనే విషయాలను మాట్లాడుతున్నాడు. అందునిమిత్తమనే అంటున్నాడు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయుము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుగా ఏమున్నా వాటన్నిటినీ నీవు తీసి పారవేయి. ఎందుకంటే వాటి వలన చిన్న చిన్న కారణాల వలన నీవు నిత్య జీవాన్ని కోల్పోవలసి వస్తుందేమో. ఈ లేఖన భాగంలో యేసయ్య చెప్పినటువంటి విధంగా నీ చెయ్యిని, నీ కాలును, నీ కన్నును నిజముగా నరికివేయమని కాదు, పికిలించి వేయమని కాదు గాని వాటి ద్వారా చేస్తున్న పాపము నుండి వైదొలగమని, వాటిని పాపము కొరకు ఉపయోగించకుండా కట్టడి చేయమని, వాటిని ఉదాహరణలుగా చూపుతూ మనలోని కోపమును, మనలోని కామకత్వమును, వ్యభిచార క్రియలను, అత్యాశను, నేత్రాశను, శరీరాశను, జీవపు డంబమును, ఇంకా ఏవైతే నిన్ను పాపానికి బానిసలుగా చేస్తున్నాయో, తప్పు చేయమని ప్రేరేపిస్తున్నాయో వాటన్నిటినీ నీవు నీ నుండి తీసి పారవేయమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే జాగ్రత్తగా ఉండమని ఈ యొక్క వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ ఒక్క తప్పు నీతో పాపము చేయిస్తున్న ఆ ఒక్క అవయవము ద్వారా నీవు ఎక్కడికి వెళ్తావో తెలుసా? నేరుగా నరకమునకు వెళ్తావు. అక్కడ ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరము అగ్ని మండుతూనే ఉంటుంది. మన యొక్క ఆత్మ నిత్య వేదన అనుభవిస్తూ అటు బయటపడలేక, దానిలో ఉండలేక నిజమైన నరక యాతన అనుభవించాల్సి ఉంటుంది. ఈ రోజున ఈ వాక్యమును వింటున్న నిన్ను ఏది పాపమునకు ప్రేరేపిస్తుందో ఆలోచన చేయి. ఏది నిన్ను నిత్య జీవంలోనికి వెళ్లకుండా ఆపాలని ప్రయత్నిస్తుందో ఒక్కసారి పరీక్ష చేసి దానిని నీలో నుండి తీసివేయడానికి ప్రయత్నించు. నీ వలన కాకపోతే దేవుని సహాయం తీసుకో. ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలుగా కానానుకు నడిపించిన మోషే ఒకే ఒక్క కారణం చేత కానానులోనికి ప్రవేశించలేకపోయాడు. కోపంలో దేవుడు చెప్పిన విధంగా బండతో మాట్లాడడం కాకుండా బండను తన వద్ద ఉన్న కర్రతో కొట్టి నీటిని రప్పించాడు. దానివల్ల దేవుడు మోషేను కానానులోనికి ప్రవేశింపనివ్వలేదు. దూరం నుంచి చూసి మాత్రమే మోషే సంతోషించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీలో ఏమిటి నిత్య జీవమును చూడకుండా ఆపుతుంది? నీ కోపమా, నీ దురాలోచనలా, నీవు చేసే వ్యభిచార క్రియలా, అబద్ధాలా, ఏవైనప్పటికీ, చిన్నవైనప్పటికీ అవి కొన్ని రోజుల నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయవచ్చు. ఇజ్రాయేలీలందరూ కానానుకు చేరుకోగలిగినారు, కానీ వారిని నడిపించిన మోషే మాత్రం చేరుకోలేకపోయాడు. నీవును అనేక ఆత్మలను రక్షించి చివరి నిమిషంలో కొన్ని తప్పులతో నిత్య జీవమునకు దగ్గరగా వచ్చి ఆగిపోవాల్సిన
తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నీకు రాకమునుపే నీలో ఉన్న వాటిని, దేవునికి విరుద్ధమైన వాటిని నీ నుండి తీసివేయటకు ప్రయత్నం చేయి. ఈ రోజునే, ఈ నిమిషమునే ఒక కఠినమైన దృఢమైన నిర్ణయం తీసుకో. నీ ఆత్మను నిత్య నరకములో కాల్చబోతున్న వాటిపై నీవు పోరాడు. అవి నీ ఆలోచనలైనా కావచ్చు, నీ చుట్టూ ఉన్న మనుషులైనా కావచ్చు, వాటి నుండి దూరంగా వెళ్ళిపో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటకు లోబడి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ప్రయత్నం చేయి. 2 క్షణాలు లేదా 2 రోజుల జీవితం కోసం, ఆనందం కోసం పాపం చేస్తూ నిరంతరము అసలు అంతం అనేదే లేని నిత్య నరకములో కాలడం ఎంత అవివేకమైన క్రియనో ఒక్కసారి ఆలోచన చేసి చూడు. నీ యొక్క పాపము నుండి విడిపించుటకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచిన యేసయ్యనే నీ నిజమైన రక్షకుడని ఒప్పుకొని ప్రతి పాపము నుండి ఈ క్షణమే కడగబడుతూ మరెన్నడూ కూడా పాపము చేయనని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడు. పాపము గల వారిని, పాపపు ఆలోచనలు దూరపరుచుకొని జీవించినట్లయితే మీరు కూడా నిత్య జీవముకు పాత్రులుగా ఉంటారు. నిత్యాగ్ని నుండి రక్షింపబడి యుగ యుగములు దేవుని సన్నిధిన సంతోషిస్తారు. ఈ యొక్క వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో అయా సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభువా. అవును దేవా, అవునయ్యా, పాపపు జీవితం నిత్య నరకాగ్నికి మమ్మల్ని అయా తీసుకొని వెళ్తుందని, అయా పాపము లేకుండా ప్రభువా వాటన్నిటిని మీ సన్నిధిలో ఒప్పుకొని అయా విడిచిపెట్టి మీ యొక్క కనికరాన్ని పొందుకొని ప్రభువా మీరు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకొని ప్రభువా మరి మీతో యుగ యుగాలు ఆనందించేటువంటి భాగ్యమును మీరు మాకు దయచేస్తారని లేఖనము ద్వారా మీరు అయా మాతో మాట్లాడి మా యొక్క పాపమును గురించి తండ్రి అయా మీరు మాకు తెలియజేసి నా ప్రభా మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా ఇంకా పాపములోనే జీవిస్తూ ఉన్నారో వారికి యేసు నామములో ఆ పాపపు క్రియల నుండి విడుదల దయచేయండి నా ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతూ మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయా. వారికి ఉన్న శారీరక రుగ్మతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. మరణాపాయ స్థితిలో నుండి బిడ్డలను మీరు లేవనెత్తండి. చూపు లేక, మాట లేక ప్రభా పడి ఉన్నటువంటి బిడ్డలకు తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేయండి నా ప్రభువా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదలను అనుగ్రహించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా మరి తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అయా మరి తండ్రి వారి మధ్య ఉన్నటువంటి మరి తండ్రి మనస్పర్ధలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి నా ప్రభువా. సంతోషముగా వారు జీవించినట్లుగా సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున చేతి పనులు లేక బాధపడుతున్నారో వారికి తండ్రి సరైనటువంటి పనిని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా సహాయము చేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా రాకపోకల్లో మీరు వారికి తోడుగా ఉండండి. యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన వయసులో ప్రభువా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని బిడ్డలకు మీరు ప్రసాదించండి అయ్యా. మరి అదే విధంగా ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి సహాయం చేయండి ప్రభా. వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో తండ్రి ఎటువంటి మరి తండ్రి అయా మరి లోపాలు లేకుండా తండ్రి మీరే వారికి సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడై ఉండండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా అయా మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. అదే విధంగా భూ తగాదా సమస్యలన్నిటి నుంచి కూడా విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా అయా దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారి పరిచర్యను మరి తండ్రి అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాము. సంఘాలను విస్తరింప చేయండి. సువార్థికులను మీరు బలపరచండి. వారు వెళ్లే ప్రతి చోట అనేకులు రక్షింపబడినట్లుగా సహాయం చేయండి. అదే విధంగా మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఎదురయ్యే సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. వారికి మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మరి గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి.
ఇవ్వండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ప్రభా బిడ్డలను తండ్రి మంచి ఆరోగ్యముతో నింపమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.